పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత నన్ను తృప్తిపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. నీ శరణ చొచ్చి ఉన్నారు ప్రభా. సహాయకుడివే, రక్షించే రక్షణాధారం మీరే తండ్రి. బాధతో వేదనతో ఉన్న బిడ్డలను కనికరించే దేవుడు నీవే కదా నా తండ్రి. మీకు వందనాలు. వారు బాధ కలిగిందని మనుషులను ఆశ్రయించలేదయ్యా. బాధ కలిగిందని ప్రభువానైనా నీ నుంచి దూరంగా వెళ్ళలేదు తండ్రి. నీ సన్నిధిలోనే ప్రభువా ప్రార్థిస్తున్నారు. నీవే ఆశ్రయంగా చేసుకున్నారు. భక్తిహీనులు తిరగబడినప్పుడు, భక్తి లేని జనాంగము ప్రభువా, భక్తి కలిగిన జనాంగాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ప్రభువా, నీ ప్రేమిడలు నొచ్చుకుని నీ సన్నిధిలో ప్రభువా, వేదనతో కన్నీటితో ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా తండ్రి, వారి బాధను ప్రభువా మీరు మాత్రమే తొలగించే దేవుడు తండ్రి. మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్నారు. నీతిమంతులు తండ్రి, నీ ప్రేమిడలకి మీరే రక్షణాధారమైన దేవుడు నీవే ప్రభువానైనా. నీతిమంతులు దయాదాక్షిణము కలిగి ధర్మమిత్రులని నీ వాక్యము సెలవిచ్చుచున్నది కదా ప్రభువా. అటు నీతిమంతులు ప్రార్థన మనపూర్వక మీద బహు బలముగలది నీ సన్నిధానమునకు చేరును కదా తండ్రి. మీకు వందనాలు. బాధతో వేదనతో చేస్తున్న ప్రార్థన దయతో మీరు అంగీకరించి ఆశ్రయముగా మిమ్మల్ని చేసుకున్నారు తండ్రి. నాయన వారి పక్షాన మీరుండి వ్యాజ్యమాడండి. యుద్ధము యెహోవాదేనా తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.